హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సిటెట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎన్వైరన్మెంటల్ సైన్స్లో కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం. అంటే ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి డిరైవ్ చేశాడు, ఎన్వైరన్మెంట్లో ఏమేమి థింగ్స్ ఉంటాయి, అలాంటి విషయాలన్నీ చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎన్వైరన్మెంట్. ఈ ఎన్వైరన్మెంట్ అనే వర్డ్ ఎన్విరోనియా అనే ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. ఈ ఎన్విరోనియా అనే వర్డ్కి ఇంగ్లీష్లో మీనింగ్ చూస్తే టు సరౌండ్, అంటే మన చుట్టుపక్కల ఉండే విషయాలు లేదంటే వస్తువులు అని. ఇప్పుడు మన చుట్టుపక్కల ఏమేమి ఉంటాయి అంటే, ఒకటి లివింగ్ థింగ్స్, సెకండ్ వన్ నాన్ లివింగ్ థింగ్స్. అంటే ఈ ఎన్విరోనియా అనే వర్డ్కి కరెక్ట్ డెఫినేషన్ చెప్పాలి అంటే, సమ్ ఆఫ్ ఆల్ బయోటిక్ అండ్ ఏబయోటిక్. బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్, ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. ఇప్పుడు ఈ బయోటిక్ అండ్ ఏబయోటిక్ గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా చూద్దాం. బయోటిక్ అండ్ ఏబయోటిక్. బయోటిక్ అంటే ఇందాక చెప్పినట్టు లివింగ్ థింగ్స్. ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ వన్ ప్లాంట్స్, నెక్స్ట్ యానిమల్స్, అండ్ ఎట్ లాస్ట్ మైక్రోబ్స్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అని అర్థం. ఇది బయోటిక్. నెక్స్ట్ ఏబయోటిక్ దగ్గరకు వచ్చేసరికి ఇందులో టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి విజిబుల్, అంటే మన కళ్ళకు కనిపించేవి. ఇంకొకటి ఇన్విజిబుల్, అంటే మన కళ్ళకి కనిపించనివి. విజిబుల్, ఇన్విజిబుల్. ఇప్పుడు ఈ విజిబుల్కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే, వాటర్, సాయిల్, రాక్స్, మ్యాన్ మేడ్ థింగ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఈ ఇన్విజిబుల్ థింగ్స్ ఏంటి అంటే, మనం చూడలేము కానీ ఫీల్ అవ్వగలము. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎయిర్, గాలి మనకు కనిపించదు కానీ మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇన్ ద సేమ్ వే టెంపరేచర్, క్లైమేట్, వెదర్, ఎనర్జీ. సౌండ్ అనేది ఒక ఎనర్జీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు, అంటే సౌండ్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇవి ఏబయోటిక్, అంటే ఇందులో టూ టైప్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. ఇప్పుడు బయోటిక్కి అండ్ ఏబయోటిక్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఇందులో ఫ్యూ థింగ్స్ ఉంటాయి. అందులో మెటబాలిజం, రీప్రొడక్షన్, గ్రోత్, డెవలప్మెంట్, movement, and at last locomotion. ఇప్పుడు ఇవన్నీ ఏంటో చూద్దాం. మెటబాలిజం అంటే ఏంటి అంటే, హ్యూమన్ బాడీలో కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. లైక్ ఎగ్జాంపుల్
డైజెషన్, ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్, ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా మన బాడీలో జరుగుతాయి. దాన్నే మెటబాలిజం అంటాము. సో ఇప్పుడు బయోటిక్ అంటే లివింగ్ థింగ్స్. ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్లో మెటబాలిజం ఉంటుందా అంటే ఎస్, ఉంటుంది. మనమందరం లివింగ్ థింగ్స్. మనలో ఈ డైజెషన్, ఎక్స్క్రీషన్, రెస్పిరేషన్ ఇలాంటి ప్రాసెస్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎస్. ఏ బయోటిక్లో అంటే టేబుల్ తినడం కానీ ఇలాంటి విషయాలు ఏమీ జరగవు. కాబట్టి ఏ బయోటిక్లో మెటబాలిజం ఉండదు, అంటే యాబ్సెంట్. నెక్స్ట్ రిప్రొడక్షన్. ఈ నేచర్లో రిప్రొడక్షన్ అనేది చాలా గొప్ప గిఫ్ట్. ఎందుకు అంటే ప్రతి స్పీషీస్ యొక్క నంబర్ని మేనేజ్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ రిప్రొడక్షన్ అనేది చాలా మంచి గిఫ్ట్. నంబర్ పెంచుకోవడానికి కాదు, నంబర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో మనలో అందరిలో బయోటిక్లో, యానిమల్స్లో, ప్లాంట్స్లో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎస్. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్లో రిప్రొడక్షన్ ఉంటుందా? ఉండదు. ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ రావడం, సోఫా నుంచి ఇంకో సోఫా రావడం ఇలాంటివి జరగవు. కాబట్టి ఏ బయోటిక్లో రిప్రొడక్షన్ అనేది జరగదు, అంటే నో. నెక్స్ట్ గ్రోత్. గ్రోత్ అంటే ఏంటి? సైజులో ఇంక్రీజ్ అవ్వడం, బ్రెత్లో కానీ లెంత్లో కానీ ఇంక్రీజ్ అవ్వడం. మనలో అందరిలో గ్రోత్ అనేది కామన్, గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ. మరి ఏ బయోటిక్ దగ్గరకు వచ్చేస్తే అంటిల్ అండ్ అన్లెస్ ఒక ఫోర్స్ అప్లై చేసేంత వరకు కూడా ఏ బయోటిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్లో ఎలాంటి గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ ఉండదు. కాబట్టి నో. ఎప్పటి వరకు? అంటిల్ సమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. అంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసేంత వరకు కూడా ఏ బయోటిక్లో ఈ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఉండదు. నెక్స్ట్ మూమెంట్ అండ్ లోకోమోషన్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒకటే దగ్గర నుంచొని బాడీ పార్ట్స్ని మూవ్ చేస్తే అది మూమెంట్. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పార్క్లో ఒక దగ్గర నుంచొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, లైక్ హ్యాండ్ రొటేషన్ చేస్తున్నారు అనుకోండి. ఒక దగ్గర నుంచొని హ్యాండ్ రొటేషన్ చేస్తే అది మూమెంట్. తిరుగుతూ అంటే వాకింగ్ చేస్తూ కూడా హ్యాండ్ రొటేషన్ చేస్తే అది లోకోమోషన్. సో అదే మూమెంట్కి లోకోమోషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్. మూమెంట్ అంటే ఒక్క ప్లేస్లో స్థిరంగా నుంచొని లేదంటే కూర్చొని బాడీ పార్ట్స్ని మూవ్ చేయడం. లోకోమోషన్ అంటే తిరుగుతూ లేదంటే ఏదైనా పని చేస్తూ బాడీ పార్ట్స్ని మూవ్ చేయడం. మనలో అంటే ఏ బయోటిక్లో మూమెంట్ ఉంటుంది, లోకోమోషన్ అనేది మేబీ ఆర్ మే నాట్ బీ. ఎందుకు మేబీ ఆర్ మే నాట్ బీ అన్నాను అంటే ఇందాక నేను బయోటిక్కి ఎగ్జాంపుల్స్ ఏమేమి చెప్పాను? ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్స్ ఇవన్నీ కూడా. యానిమల్స్లో మూమెంట్ ఉంటుంది, లోకోమోషన్ ఉంటుంది. మరి ప్లాంట్స్లో మూమెంట్ అనేది ఉంటుంది, మరి లోకోమోషన్ ఉండదు. అంటే ప్లాంట్ అక్కడి నుంచి ఊగుతుంది లేదంటే పెరుగుతుంది, ఏమైనా అవుతుంది, కానీ అక్కడ నుంచి లేచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి కూర్చోదు. కాబట్టి ప్లాంట్స్లో అనేది లోకోమోషన్ ఉండదు. సో ఇక్కడ మేబీ ఆర్ మే నాట్ బీ. సో ఏ బయోటిక్లో కూడా సేమ్, ఒక ఫోర్స్ అనేది అప్లై చేసేంత వరకు ఏ బయోటిక్లో ఎలాంటి మూమెంట్ కానీ లోకోమోషన్ కానీ ఉండదు. సో ఇవి బయోటిక్కి అండ్ ఏ బయోటిక్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఇందులో మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ 2 అంటే మెటబాలిజం అండ్ రిప్రొడక్షన్. ఇందులో ఇంకా మేజర్ డిఫరెన్స్ ఏది అంటే రిప్రొడక్షన్. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, ఏంటిది? రిప్రొడక్షన్ అనేది మేజర్ డిఫరెన్స్ అని చెప్పాను.
అంటే మీకు ఎక్కడ ఆప్షన్లో రిప్రొడక్షన్ కనిపించినా అదే కరెక్ట్ ఆన్సర్ అని అర్థం. సీటెట్ ప్రీవియస్ ఇయర్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి అంటే, వాట్ ఈస్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్? దీనికి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు అంటే, ఆప్షన్ ఏ రిప్రొడక్షన్ అండ్ గ్రోత్, ఆప్షన్ బి మూవ్మెంట్ అండ్ లోకోమోషన్, ఆప్షన్ సి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఆప్షన్ డి గ్రోత్ అండ్ మూవ్మెంట్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్న డిఫరెన్సెస్లో ఇవన్నీ కూడా బయోటిక్కి అండ్ ఏబయోటిక్కి మధ్య ఉన్న డిఫరెన్స్. మరి ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే, ఇందాక చెప్పినట్టు రిప్రొడక్షన్ అనేది బయోటిక్కి ఏబయోటిక్కి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిప్రొడక్షన్ అండ్ గ్రోత్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.